జై శ్రీరామ్. గురువులు ఈథరిక్గా ఎప్పుడూ ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆకాశ మార్గాన్నే పోవాలనుకుంటాడు హనుమంతుడు. ఇంకో రకంగా అనుకోడు. ఆ దుర్ఘటన కార్యాన్ని సాటి లేకుండానూ తోడు లేకుండానూ ఆచరించాలని అనుకున్నాడు. ఇంకా తోడు ఎందుకు? అన్నిటికీ ఎవడు తోడో వాడే వీడు. వాడు ఎప్పుడూ వీడితోనే ఉంటాడు. వాడికి తోడు అక్కర్లేదు. తోడు వస్తావా అని అడిగేవాడు దైవము ఒకడున్నాడు అని గుర్తులేనివాడు. తనకిగా తను పోతూ ఉంటాడు. వాడికి అసలు వాడే తోడు. మిగిలిన వాడేం తోడు? ఎవడైనా తోడు వస్తానన్నా వాడు బరువు అవుతాడు. దారిలో ఆకలేస్తోంది, కాసేపు ఇక్కడ ఆగుదాం అంటాడు. నిద్ర వస్తోంది, ఆగుదాం అంటాడు. ఎవరికి నిద్ర అక్కర్లేదో, ఎవరికి విశ్రాంతి అవసరం లేదో, ఎవరు దేనికి చెలించక కార్యోన్ముఖులై ఉంటారో అలాంటి దైవం తోడు కాబట్టి వీళ్ళందరినీ ఇక్కడ వదిలేశాడని అర్థం. వాళ్ళెవరూ అసలు అలా రాలేరు. రాలేని వాళ్ళని తోడు అడిగి ఏమి లాభం? ఆ మహేంద్ర పర్వతం మీద నిలుచుని మెడ నెక్కబెట్టి తల ఎత్తి ఆబోతువలే సముద్రాన్ని చూడసాగినాడు. ఆబోతు అని ఎందుకన్నాడు? వృషభం. అది ఎక్కడ ఉన్నది? విశుద్ధి. అందుకే అక్కడ ఇంకొకటి చెప్పరు. అంటే పులిలా చూస్తున్నాడని, సింహంలా చూస్తున్నాడని చెప్పరు. ఎందుకంటే వ్రాసే వాల్మీకి కూడా సాక్షాత్తు రాముడే, నారాయణుడే అయిపోయినవాడు కదా. మరి ఆయన రాస్తున్నాడంటే సరిగ్గా చూస్తాడు, సరిగ్గా వ్రాస్తాడు. అదే మనం రాస్తే మనకున్న పిల్లి బుర్రలోంచి మనకు తోచింది రామాయణంగా వచ్చేస్తుంది. అది పిల్లి రామాయణంలాగా ఉంటుంది. అందుకే రాముడు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వారితో సరిస్థాయిలో ఉన్నవారిని తెచ్చుకుంటారు. కృష్ణుడు వేదవ్యాసుడిని తెచ్చుకున్నాడు. చక్కగా రాసిపెట్టాడు. రాముడి వేళకు నారదుడు ముందే ఒకడిని తయారు చేస్తాడు. అతడే రత్నాకరుడు. ఆ తర్వాత వాల్మీకి అయిపోయాడు. అటువంటి వారు రాసేది యుగాల తరబడి నిలబడుతుంది తప్ప మనం రాసే పుస్తకాలు మనం వెళ్ళకముందే వెళ్ళిపోతాయి. సత్యం దర్శనం చేసిన వాళ్ళు వ్రాస్తే ఉంటాయి తప్ప ఏదో డబ్బులున్నాయి, మనకి భాష వచ్చు, మనం చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి అంటూ పుస్తకాలు వచ్చేస్తే ఉండవు. వ్రాసేవాడు చిరంజీవి అయితే వాడి పుస్తకాలు కూడా చిరంజీవులే. వాల్మీకి ఇందులో ఆబోతు అని, మహేంద్రగిరి అని, హనుమంతుడికి తన శక్తి తనకు తెలియదని ఎంతో రహస్యార్థములతో వ్రాశాడు. భాష వచ్చును కదా అని చదువుకోవడం కాదు, భక్తి ఉండాలి, బుద్ధి ప్రచోదనం ఉండాలి. అది వాళ్లే ఇస్తారు భక్తిగా చదువుకుంటే. ఆ ధైర్యవంతుడు హనుమంతుడు వైఢూర్యమణుల వలెను సముద్ర జలాల వలెను ఉన్న పచ్చిక బయళ్లలో అటూ ఇటూ పచార్లు చేశాడు. పచ్చటి కాంతి విశుద్ధి చక్రంలో ఉంటుంది. ఆక్వా మెరైన్ అంటుంటాం కదా, ఆ రంగు. అది నీలమో తెలియదు, ఆకుపచ్చో తెలియదు, అటువంటి రంగు. దాన్నే మాస్టర్ గారు నెమలికంఠం అన్నారు. టారస్ అనే చాప్టర్లో స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో మనకు కనిపిస్తుంది. ద నెక్ ఆఫ్ ది పీకాక్. అది ఆకుపచ్చ, నీలమ, బంగారు కాంత, ఎరుప, అన్ని రంగులు. కాసేపు ఒకటి తళతళ మెరుస్తూ తల తిప్పడాన్ని బట్టి ఒక్కొక్క రంగు కనిపిస్తుంది. మహేంద్ర పర్వతం ఎలా ఉంది? పచ్చిక బయళ్లతో ఉన్నది. అవి సముద్ర జలాల వలె ఉన్నాయట. అక్కడే మనకి వైఢూర్య కాంతులు ఉన్నాయట. పక్షులు పచార్లు చేసినవట. అంటే ఉత్తమమైన విశుద్ధిలో పచార్లు చేస్తుంటే పక్షులను బెదిరించినాడు. అక్కడ పక్షులున్నాయంటే అవి ఆకాశగమనం చేసేవి. పెద్ద చెట్లను ఎదురు రొమ్ములతో పడదోసినాడు. చెలరేగిన సింహము వలె అనేక మృగములను హతమార్చాడు. మృగాలున్నాయి, విశుద్ధిలో అవి కూడా ఉంటాయి. విశుద్ధిలో విషముంది, విశుద్ధిలో అమృతమున్నది. మరణం ఆసన్నమైనప్పుడు గొంతులో అదో ఇదో పుడుతుంది. చిరంజీవికి అమృతం పుడుతుంది. మిగతా వాళ్లకు నురుగు వస్తుంది. రోజు మాట్లాడే మాటల్ని బట్టి మన కంఠంలో ఏముందో చెప్పవచ్చు. ప్రియంగా ఉన్నాయా, అప్రియంగా ఉన్నాయా, పాముల వలె ద్వేషాన్ని కక్కుతున్నాయా? అందుకని
అక్కడి జంతువులు ఉంటాయి అంటే పశు ప్రవృత్తి ఉంటుంది. వాటినన్నిటినీ ఒకసారి హుంకరించాడట. సింహం వలె గర్జిస్తే పోయినాయట. సింహం వలె గర్జించడం అంటే వేదాధ్యయనము బాగా చేసిన గొంతుకే ఉంటుంది, మిగతా గొంతులకు ఉండదు. అందుకే సూక్తాలు, స్తోత్రాలు చదివినప్పుడు గట్టిగా చదవమని చెప్పేది. ఖంగుమని మోగని గొంతు గొంతే కాదు. పూడుకుపోయిన బావి వలె గొంతు ఉంటే ఆ శరీరము నిండా సమస్త కల్మషములు ఉన్నాయని అర్థము. అవన్నీ ఎట్లా బయటికి తీస్తాం? గట్టిగా స్తోత్రం చేయాలి. అలా స్తోత్రం చేస్తుంటే సుఉక్తములు, మంచి మంచివి ఏరి తపస్సు చేసి సాధించి ఇచ్చినవి రోజుకి 1 గంట చేసుకోండిరా అని చెప్పారు. అందుకనే ఏ ముని ఆశ్రమంలో అడుగుపెట్టినా ఉదయం 3 గంటల పాటు వేదాధ్యయనం ఉంటుంది. ఈరోజు చదివావా అని అడుగుతారు. చదివాను గురువుగారు అంటే వినపడలేదేం అని అడుగుతారు. గొంతు స్టీరియోలా ఉండాలి. రోజు 1-2 గంటలు సాధన చేయాలి. జై శ్రీరామ్.